మనం చేసింది కాదు, అది భగవంతుడి నిర్ణయం వల్ల ఆయన అరెస్ట్ చేశాడు. ఎన్ని రోజులు ఉంచారు, దానివల్ల ఇప్పుడు పాపం పండింది కాబట్టి ఆయన అరెస్ట్ చేశాడు. ఈ అరెస్ట్ వెనుక ఎలాంటి పార్టీ దురుద్దేశాలు ఉన్నాయని చాలా మంది ప్రజలు నమ్ముతున్నారు. అట్లాగే శాసనసభ్యులు వెంకట్రావు గారు అసలు ఆయనకి గొడవ జరిగినప్పుడు శాసనసభ్యులకి ఎటువంటి సంబంధం లేదు, ఆయన రాలేదు. మన మాజీ ఎమ్మెల్సీ గారు, మాజీ మన అర్జున్ గారు ఉండేవారు. అర్జున్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా ఈ దారుణం జరిగింది. ఆయన పాపమో లేకపోతే ఎవరు పాపమో, పాపం ఆయన పాపం పండింది కాబట్టి అరెస్ట్ చేయడని మంచి పద్ధతి అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. సామాన్య ప్రజలు ఏమనుకున్నారు మేజర్ గా గన్నవరం సంబంధించి అసలు ఎలా ఉందంట? సామాన్య ప్రజలు నిజంగా మంచి చేయాలనుకున్న చాలా మంది కూడా వంశీ అరెస్ట్ చేయని నమ్ముతున్నారు. కొంతమంది ఎలాగంటే దోసుకున్న డబ్బుని కొన్ని అన్యాకృతులుగా పంచిపెట్టారు కాబట్టి కొంతమంది ప్రజలు ఇది కాదు అన్యాయం అని అంటున్నారు. చాలా తప్పు. 190 మంది సామాన్య ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది. ఇది మంచి పద్ధతే. అరెస్ట్ అయింది, శిక్ష ఎవరైనా అనుభవించాలి. నేను తప్పు చేసినా సరే శిక్ష అనుభవించాలి. ఆ శిక్ష నుంచి విముక్తి ఎవరు ఉండరు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు 50 రోజులు అన్యాయంగా జైల్లో పెట్టారు. అది చాలా దారుణం. మరి అది కేసు ఉందని చెప్పి ఆయన నేను తప్పు చేయలేదని కాబట్టి మీరెవరు చేయొద్దని చెప్పి ఆయన అన్యాయంగా 50 రోజులు జైల్లోనే ఉన్నాడు. నిజంగా తప్పు చేసినోడు అయితే బెయిల్ రావాలని బెయిల్ అప్లై చేశాడు, బెయిల్ కూడా అప్లై చేయాల. అట్లాగే ఇది మంచి పద్ధతి అని నేను సామాన్య ప్రజలు కూడా అనుకుంటున్నారు.